హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. అందుకని ఈ వీడియో నేను అవేర్నెస్ వీడియోలా చేద్దాము, మీకు కూడా తెలియాలి కదా అసలు ఏం జరుగుతుంది ఏంటి సొసైటీలో అనేది అని చెప్పి నా ప్లేస్లో మీరు ఉండకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు యాక్చువల్లీ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ముందు నా ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏం జరిగింది అసలు నా లైఫ్లో అంటే నా విషయంలో ఏం జరిగింది అనేది తెలియాలంటే వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అయితే అసలు నా విషయంలో ఏం జరిగిందో నేను చెప్తాను క్లారిటీగా. నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో మార్నింగ్ ఒక 9 or 9:30కి ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేసింది. దిస్ ఈజ్ షైనియా అని చెప్పేసి నాకు మెసేజ్ చేసింది అనమాట. ఉంటారు కదా ఏదో ల్యాగ్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను కూడా ఇగ్నోర్ చేశాను అనమాట. అసలు విషయం ఏంటమ్మా, నీకు ఏం కావాలి ఏంటి అని అన్ని విషయాలు అమ్మాయిని అడిగాను. అయితే అమ్మాయి చెప్పింది ఇలా ఫ్రెండ్ యాప్లో నాకు షైనీ అనే అమ్మాయి మీ ఫొటోస్ పెట్టి మీ పిక్స్తో మాట్లాడుతుంది అందరితో, అంటే అలా మాట్లాడుతుంది, చాలా ఎడిక్ట్ అయిపోయాం మేము అని చెప్పేసి అన్నారు. నేను అంటే అంత పట్టించుకోలేదు అనమాట. ఉంటారు కదా, పైగా కర్ణాటక నుంచి ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. అయితే నేను ఓకే అని చెప్పేసి ఇగ్నోర్ చేశాను. ఓకే అమ్మ, అబ్బాయిలు ఉంటారు కదా సో లైట్ తీసుకోండి అని చెప్పేసి నేను రిపోర్ట్ కొట్టేసేయండి, మీరు ఇగ్నోర్ చేయండి, మీరు మాట్లాడద్దు, ఇది నా ఒరిజినల్ అకౌంట్, నా పేరు దివ్య తేజ, నేను యాంకర్ని ఆర్టిస్ట్ అని చెప్పడం జరిగింది. అయితే సరే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను అనమాట. అండ్ అలానే నిన్న కట్ చేస్తే నిన్న సాయంత్రం 7:30 or 8కి నాకు ఇంకో బ్రదర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అలాంటిదే మెసేజ్, దిస్ ఈజ్ షైనియా అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి కాదు అసలు మీరు ఎవరు అని చెప్పేసి మాట్లాడాను. ఇలా ఫ్రెండ్ యాప్లో షైనీ అనే పేరుతో మీ పిక్స్తో మాట్లాడుతుంది. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా సమ్ నేమ్తో ఆ అమ్మాయి మీ పిక్స్తో మాట్లాడుతుంది అని చెప్పాడు ఆ బ్రదర్. నాకు అర్థం కాలేదు, నాకు డౌట్ వచ్చిందనమాట. సరే నేను విషయం తెలుసుకుందామని చెప్పేసి నేను సరే అని చెప్పి డీటెయిల్గా అడిగాను అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి తను చెప్పాడు అనమాట. ఇలా జరుగుతుంది, షైనీ ఆ ఫ్రెండ్ యాప్లో అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో మీ పిక్స్తో మాట్లాడుతుంది పెట్టేసి అని చెప్పారనమాట. అదేంటి నా పిక్స్ పెట్టి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. ఆ అబ్బాయి కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాడు, అమ్మాయితో చాట్ చేసింది. యాక్చువల్లీ నేను నమ్మలేదు, నా పిక్స్తోనే మాట్లాడింది అనమాట. అబ్బాయితో నా పిక్స్ పెట్టి మాట్లాడింది. అండ్ అలానే ఎవరితో అయితే మాట్లాడుతుందో వాళ్ళకి ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చేసి ఆ వాట్సాప్లో కూడా నా పిక్స్ పెట్టి మాట్లాడుతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పేరేమో నా ఫ్రెండ్ది వాడింది, పేరు చెప్పను, మెన్షన్ చేయను పేరు. ఆ పిక్స్ ఏమో నా పిక్స్ పెట్టి మాట్లాడింది అనమాట. అంటే ఆ అమ్మాయిదేం రాకుండా నేమ్ నా ఫ్రెండ్దే వాడింది, పిక్స్ నావే వాడింది అనమాట. అయితే నాకు ఇంకా నేను డీటెయిల్గా అడిగాను, సరే ఆ అమ్మాయి నెంబర్ ఉంటే నాకు పెట్టండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడతానని చెప్పాను. అయితే ఆ అమ్మాయి నెంబర్ నాకు పెట్టాడనమాట. సో పెట్టిన తర్వాత నేను కాల్ చేసి అమ్మాయితో మాట్లాడాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఫ్రెండ్ యాప్లో నా పిక్స్ ఎందుకు పెట్టి మాట్లాడుతున్నావు, అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా నా పిక్స్ ఎందుకు మాట్లాడుతున్నావు, అండ్ అలానే నీ వాట్సాప్ నెంబర్లో కూడా నా పిక్స్ ఎందుకు మాట్లాడుతున్నావు, నాకు కొన్ని స్క్రీన్ షాట్స్ వచ్చాయి, మీకు వీలైతే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. అంటే వాళ్ళ పర్మిషన్ కూడా అడగాలి కదా. ఆ అమ్మాయిది అయితే నేను మెన్షన్ చేయలేను, కానీ ఆ అబ్బాయిది అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఆ బ్రదర్ అకౌంట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, స్క్రీన్ షాట్స్ అవి చూడండి తను నాకు ఏం పెట్టాడో. అయితే ఇంకా నేను అడిగితే నా ఫోన్ హ్యాక్ అయింది సిస్టర్, నేను కావాలని ఇలా చేయట్లేదు, 2 weeks బ్యాకే నాకు హ్యాక్ అయింది నా ఫోను, అందుకనే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి కూడా, మీలానే నాకు ఫోన్లు చేసి ఇలా అంటే పిక్స్తో నా ఫోన్లో ఏవే పిక్స్ ఉన్నాయో, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏమేమి పిక్స్ ఉన్నాయో అవి పెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పిందనమాట. అయితే ఇంకా నేను చెప్పాను సరే అని చెప్పి మనం టంగ్ స్లిప్ అవ్వకూడదు కదా, అన్నీ తెలుసుకున్నాం డీటెయిల్గా అని చెప్పి నేను అమ్మాయితో సైలెంట్గా నేను మాట్లాడాను. తర్వాత ఆ అబ్బాయి నాకు మొత్తం మెన్షన్ చేశాడనమాట, మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా నాకు చెప్పడం జరిగింది. ఇలాగా తను ఇలా నైట్లో 3 దాకా మాట్లాడిద్ది మీ పిక్స్తోనే అని చెప్పాడనమాట. నాకు ఇంకా కోపం వచ్చేసి ఇంకా అమ్మాయికి ఫోన్ చేసి ఇంకా నేను వార్నింగ్ ఇచ్చాను, నువ్వు ఇదే రిపీట్ అయితే నేను గనక ఇలా సైబర్ క్రైమ్ దానికి వెళ్ళాల్సి వస్తుంది, సో ప్లీజ్ రిపీట్ చేయొద్దండి, ఇప్పుడు నేనున్నా కాబట్టి సరిపోయింది, నా ప్లేస్లోకి ఒకళ్ళు ఉంటే ఏం తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యేవాళ్ళు, మీరు చేసిన పనికి 3 months నుంచి చేస్తుందంట. నాకు అసలు
ఇప్పటిదాకా నాకేం తెలియలేదు 3 మంత్స్ నుంచి చేస్తుంది. నీకు ఓకే ఐఎమ్ హ్యాపీ 3 మంత్స్ అయ్యింది కదా, 3 ఇయర్స్ అవ్వలేదు కదా అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే అదే అమ్మాయి మనీ అడుగుతుంది నా పేరు మీద అని చెప్పి ఇంకొకరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. ఇంకొక బ్రదర్ నాకు ఇంకా అంటే నేను ఒకటే చెప్తున్నానండి, నాకు మనీ ఒకళ్ళ దగ్గర నుంచి మనీ అడగాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇంకా అంత తప్పుగా అనుకోకండి, ఇంకా అంత దిగజారలేదు నేను. సో నాకు ఏం అవసరం లేదు, మనీ ఇవన్నీ ఏం నాకు అవసరం లేదు. సో ఆల్రెడీ కొంతమందికి నా గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో నేను చాటింగ్ కూడా ఎవరితో ఏం చేయను అంతలాగా, మనీ అడిగేసేసి ఏదో హ్యాక్ చేసేసి అలా అంతా చేయను. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే నేను స్టోరీ పెట్టానో నెంబర్, ఆ నెంబర్కి కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు అమ్మాయికి కాల్ చేసి అడిగారంట ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే, ఆ అమ్మాయి అంటే రివర్స్లో నా మీద చెప్పిందంట తనే హ్యాక్ చేసింది నా ఫోన్ అని చెప్పేసి. మినిమం కామన్ సెన్స్ అండి. నేనే హ్యాక్ చేసి నా పిక్స్తోని నేను ఎందుకు చేసుకుంటాను, అది సెన్స్ కదా. సో అమ్మాయికి లేదు కాబట్టి సో నేను లైట్ తీసుకున్నాను. నేనేం చెప్తున్నానంటే అవేర్నెస్, ఈ ఫ్రెండ్ యాప్లు అని చెప్పేసి ఏవేవో డిఫరెంట్ యాప్స్ అనేవి వస్తున్నాయి కదా. సో దయచేసి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎనీథింగ్ ఎల్స్ అన్నోన్ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకండి. మీకు తెలిసిన పర్సన్తో మీరు కమ్యూనికేట్ అవ్వండి, కానీ అన్నోన్ పర్సన్స్తో మటుకి దయచేసి మనం డిఫరెంట్ యాప్స్, కొత్త యాప్స్ అనేవి వస్తున్నాయి. ఫ్రెండ్ యాప్లో అయితే మనకు అంత అవసరం లేదు కదా, ఫ్రెండ్స్ని ఎత్తుక్కొని మాట్లాడుకునేంత మనకు అవసరం లేదు. మనకున్న ఫ్రెండ్స్ చాలు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో చాట్ చేసుకోండి అంతేగాని అన్నోన్ పర్సన్స్కి మట్టికి రిప్లైలు ఇవ్వద్దు. ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫ్రెండ్ యాప్లో అన్నా, ఇంకేదైనా డిఫరెంట్ యాప్స్లో అన్నా కూడా మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. ఉన్న ఫ్రెండ్స్ చాలా అనేది నా ఫీలింగ్. అండ్ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు అసలు నాకు మెసేజ్ అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతూ నాకు మెసేజ్ చేశారంటే, అక్క మేము చాలా ఎడిక్ట్ అయిపోయాం అక్క, అంతలా మాట్లాడింది ఆ అమ్మాయి, 3 మంత్స్ అసలు ఓన్ సిస్టర్ లాగా. ముగ్గురు అట్లనే చెప్పారండి నాకు. ముగ్గురు నాకు మెసేజ్ చేశారనమాట. సో ముగ్గురు నాకు అలానే చెప్పారు, అక్క మేము చాలా ఎడిక్ట్ అయిపోయాము, మేము మా ఓన్ సిస్టర్ లాగా, మా అక్క ఇలా యాంకర్ అని చెప్పి నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్పుకున్నాను అని చెప్పి చాలా ఫీల్ అయ్యారనమాట. నాకే చాలా బాధ అనిపించింది. సో గైస్ బీ కేర్ఫుల్, ఎవరైనా అలా మెసేజ్ చేస్తుంటే ఇగ్నోర్ చేయండి, లేదంటే జస్ట్ బ్లాక్ అంతే. మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు కాబట్టి. సో దయచేసి మీరు కూడా సఫర్ అవ్వద్దు నాలాగా. నేను చెప్పాను నేను యాక్చువల్లీ యాంకర్నే, బట్ కానీ నా పేరు దివ్య తేజ, ఇది నా అఫీషియల్ అకౌంట్, ఇది నా ఒరిజినల్ అకౌంట్ అని వాళ్ళకి క్లారిటీగా నేను చెప్పాను అనమాట. సో ప్లీజ్ గైస్ బీ కేర్ఫుల్, సేఫ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, బీ సేఫ్ గర్ల్స్. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి, మన పక్కన ఉన్న వాళ్ళే చేస్తున్నారండి ఇలా, మనల్ని చీట్ చేస్తున్నారు. సో ప్లీజ్ గైస్, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, బీ సేఫ్. ఎవరికి పడితే వాళ్ళకి రిప్లైలు ఇవ్వద్దు, ఎవరికి పడితే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు కూడా. సో ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాంకర్ పిల్ల దివ్య. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవ్వడానికి, నాకు బూస్టప్ ఇవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకెవరి లైఫ్లో ఇలా జరగకూడదు, అది కూడా అమ్మాయి లైఫ్లో ఇలా జరగొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.